సాంబార్ లాంటిది కానీ కూర కానీ వేసుకుని కలుపుకుంటాం. జపాన్లో ఏంటంటే రైస్ వేరుగా తింటారు, కూర వేరుగా తింటారు. జపాన్లో రైతులు ధనవంతులు. ఎందుకు ధనవంతులు అవుతారంటే వాళ్ళకి ఇది విపరీతంగా గుచ్చుకుంటుంది. ప్రతి దానికి ముళ్ళు ఉంది, పట్టుకోవటమే చాలా కష్టంగా ఉందన్నమాట. రైతులు కార్లో వచ్చారు, ఇక్కడ వాళ్ళ కార్ లాగుంది. అదే చూస్తున్నాం, రైతులతో మాట్లాడగలుగుతామేమో కుదిరితే అని. సో ఇప్పుడు దారిలో వెళ్తూ వెళ్తూ మనం ఒక పొలం దగ్గర ఆగామండి. ఇక్కడ చాలా మంది జపాన్లో పల్లెటూర్లు ఎట్లా ఉంటాయో చూపిమన్నారు కాబట్టి పొలం దగ్గర ఆగాము. ఇప్పుడు సాయి గారు మనకి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీని గురించి. హాయ్ అండి, నేను మీ జపాన్ సాయిని మాట్లాడుతున్నాను. ఇవాళ ఇక్కడ విలేజ్ దగ్గరికి వచ్చాము. పల్లెటూరులో ఏంటంటే ఇక్కడ రైస్ ఫీల్డ్. జపాన్లో రైస్ అనేది చాలా ఎక్కువగా పండిస్తారు. అయితే ఈ రైస్ ఏంటంటే కోషిహికారి అనే ఒక టైప్ ఆఫ్ రైస్ అనమాట, హై ఈల్డింగ్ రైస్. అయితే దీనిలో మీకు ఏంటంటే జపాన్లో ఏంటంటే యంగ్ పీపుల్ దొరకరు, అంతా ఓల్డ్ ఏజ్ పీపుల్. ఈ రైస్ ఫార్మింగ్ తర్వాత అగ్రికల్చర్లో ఉంది. దాదాపుగా 70 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళే ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలంతా సిటీస్లో పనిచేస్తారు. ఈ రైస్ ఫీల్డ్ ఏంటంటే మీకు ఏది చేతితో చేసేదే ఉండదు, అన్ని మిషనరీలే. నాట్లేయటం మిషనరీయే, తర్వాత దాన్ని కట్ చేయటం మిషనరీ, ఏం చేయాలన్నా కానీ మిషనరీ. ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ పనిచేస్తారు, వేరేది ఇదే ఉండదు అనమాట. సో ఈ రైస్ అంతా అంటే జేఏ అని ఒకటి ఉందన్నమాట, జపాన్ అగ్రికల్చర్ అసోసియేషన్ అని. వాళ్ళు కొంటారు. జపాన్లో గొప్పతనం ఏంటంటే మీరు ఏ రైస్ ఫీల్డ్కి వెళ్ళినా కానీ వాటర్ ఇలా పాస్ అవుతానే ఉంటుంది, మీకు ఇలా పాస్ అవుతూ ఉంటుంది. ఇలాగా మీకు పొలానికి 4 వైపులు కూడా 3 వైపులు కానీ 2 వైపులు కానీ కనీసం వాటర్ పాస్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్గా వాటర్ దొరుకుతూ ఉంటుంది అనమాట. సో నీళ్లు లేక ఇబ్బంది పడటం అనేది జపాన్లో లేదు, ఎందుకంటే స్నో మెల్ట్ అవుతుంది అనమాట. చూడండి రైస్ ఫీల్డ్ చూద్దాం మనం. ఇది చూసారా, ఇది పొట్టిగా ఉంటాయి ఈ రైస్. మీకు ఇంకా ఫామ్ అవ్వలేదు పూర్తిగా. ఈ ఒడ్డులు తీస్తున్నాను అనమాట నేను. ఇది చాలా గట్టిగా ఉంది. ఇది దీనిలోంచి ఇప్పుడు తీసా. ఇంత చిన్నగా ఉంటుంది అనమాట, స్టిక్కీగా ఉంటుంది, అంటే జిగురుగా ఉంటుంది జపనీస్ రైస్. మన ఇండియాలో ఫుడ్స్ ఏంటంటే మనం రైస్ మీద సాంబార్ లాంటిది కానీ కూర కానీ వేసుకుని కలుపుకుంటాం. జపాన్లో ఏంటంటే రైస్ వేరుగా తింటారు, కూర వేరుగా తింటారు, అందువల్ల 2 మిక్స్ చేయరు. సో ఇలా ఉంది కదా ఈ రైస్ ఫీల్డ్. ఇదంతా మిషనరీతోనే కట్ చేయటం కానీ ఏం చేయటం కానీ. వాటర్ కూడా ఎక్కువ లేదు, మనం ఎక్కువ వాటర్ వాడతాం, వీళ్ళు వాటర్ వాడేది రిలేటివ్గా తక్కువ. సో ఈ ఏరియాలంతా మనకి రైస్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ చూడండి, ఇదంతా విలేజ్ హౌసెస్ చూసారా ఎలా ఉన్నాయో. పెంకుటీలు, ఇది ఒక రకమైన పెంకు అనమాట, ఈ పెంకుతో తయారు చేసింది. ఇక్కడ ఒక రైస్ ఒకటే కాదు, వెజిటబుల్స్ కూడా పండిస్తారు. క్యాబేజ్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు, దగ్గరలో ఉన్నాయి. క్యాబేజ్ ఫీల్డ్ ఉన్నాయి. తర్వాత టమాటోస్ ఉంటాయి కదా, ఆ టమాటోస్ కూడా పండిస్తారు, కానీ ఓపెన్గా పండించరు టమాటాలు. టమాటోకి గ్యాస్ ఒక వినైల్ హౌస్ అని ప్లాస్టిక్స్తో కడతారు. అక్కడ కనబడుతుంది చూసారా దూరంగా, వైట్ కలర్లో. అక్కడ వెజిటబుల్స్ పండించడానికి. ఎందుకంటే ఇక్కడ విపరీతంగా మంచు కురిసే ప్రదేశం అనమాట ఇది వింటర్లో. అప్పుడు వింటర్లో టమాటా పండించాలంటే ఏం చేయాలంటే ఆ ప్లాస్టిక్ హౌస్ తయారు చేసి దానిలో టమాటోస్ పెట్టి ఆ టమాటాకి గ్యాస్ హీటర్ పెడతారు. గ్యాస్ హీటర్ పెట్టి టమాటా చెట్టుకి కావాల్సిన టెంపరేచర్ మేనేజ్ చేయాలన్నమాట. దాన్ని బయటేమో -5 -2 అలా ఉంటుంది, లోపల 15 కానీ 20 కానీ అలా ఉంటుంది అనమాట. సో అలాగా టమాటోసు, తర్వాత కాకరకాయలు కానీ వంకాయలు ఇవి కూడా పండిస్తారనమాట. మనం అలాగ నెమ్మదిగా వేరే చోట ఎక్కడికి వెళ్తే అక్కడ వేరే ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. చాలా కొత్త చెట్టు కనిపించింది మాకు. ఇందాక ఇప్పుడే బియ్యం గురించి చెప్పారు, ఇప్పుడు కొత్త చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాము, అది ఏంటో చెప్తారు. ఇందాక ఇరిగేషన్ అని చెప్పాను కదా, సో ఇందాక వాటర్ వేస్ ఉంటాయని చెప్పాను కదా ఇరిగేషన్. సో చూసారా, ఇది హైట్లోంచి నెమ్మదిగా కిందకి తీసుకెళ్తారు. అలా అన్ని పొలాలకి ఈ వాటర్ పాస్ అవుతుంది అన్నమాట. చూడండి ఎలా ఉంది, అంత ఫ్రెష్ ఉంటుంది వాటర్ అంతా.
ఇది కివి అని ఎక్కువ న్యూజిలాండ్లో ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్ కివి ఫ్రూట్. హై సి విటమిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో చూడండి కివి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో. ఇది జపాన్లో మోస్ట్లీ ఏంటంటే న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి వస్తాయన్నమాట, ఎక్కువ న్యూజిలాండ్ నుంచి వస్తాయి. ఈ కివీ ఫ్రూట్స్ మనకి జపాన్లో ఒక్కోటి 100 yen అమ్ముతారు, అంటే దాదాపు 67 రూపాయలు 70 రూపాయలు అమ్ముతారు ఒక్కో ఫ్రూట్. చూసారా ఇక్కడ రండి. చూసారా గుత్తులు తాస్తున్నాయి. ఇది ఎంతో ముచ్చట వచ్చినట్టు చాలా బాగుంది చూడటానికి. చూడండి ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మీద 1 2 3 4 అక్కడ చాలా గుత్తులు ఉన్నాయి. చూసారా ఇవన్నీ చాలా ఉన్నాయి, కానీ చిన్నవి ఎవరు తినరు, అన్ని పెద్దవి తింటారు. మొత్తం మీద ఇక్కడ 4 చెట్లు ఉన్నాయి. 4 చెట్లు పాదులా కాసింది అనమాట. చూసారా ఇది ఎలా ఉంది. ఇక్కడ ఇది ఒక మొదట ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, వెనకాల ఇక్కడ ఒకటి. ఇది ద్రాక్ష తోటలాగానే ఉంది చూడటానికి. పైప్ వేసి ఇచ్చేస్తాను. చూడండి రైస్ ఫీల్డ్ స్టెప్ బై స్టెప్గా కిందకి వెళ్తున్నాయి. ఇదంతా రైస్ ఫీల్డ్స్ ఉన్నాయి. తర్వాత ఇది ఆల్రెడీ కట్ చేశారు. చూసారా మిషన్తో కట్ చేసినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. అన్నీ ఒకటే లైన్లో కట్ చేసి వెళ్తున్నాయి. ఎటువైపు వెళ్ళినా కానీ వాటర్ ఉంటుంది మీకు. ఆ దూరంగా కూడా చూడండి, అక్కడ ఒక స్టెప్ ఉంది, ఆ తర్వాత 2వ స్టెప్, 3వ స్టెప్, 4వ స్టెప్. కానీ ఇది నేపాల్ లాగా అలాగా స్టెప్ కల్టివేషన్ అయితే కాదు. మౌంటైన్ని కట్ చేసి స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చిన కల్టివేషన్ అయితే కాదు. ఇది న్యాచురల్గా ల్యాండ్ ఇలా ఫామ్ అవుతుంది కాబట్టి ఒక రకమైన ఫ్లాట్ సర్ఫేస్ నెమ్మదిగా కిందకి వెళ్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీకు వాటర్ పైనుంచి వచ్చింది ఏ స్టెప్కి ఆ స్టెప్స్కి వాడుకుంటూ నెమ్మదిగా రిలీజ్ చేసి వేయచ్చు. తర్వాత జపాన్లో మన ఇష్టం వచ్చిన కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వేయడానికి లేదు. గవర్నమెంట్ నిర్ధారిస్తుంది అనమాట ఏ కెమికల్స్ వాడచ్చు, ఏది వేయకూడదని. జపాన్లో చాలా స్ట్రిక్ట్. తర్వాత జోనింగ్ అని ఉంటుంది అనమాట. ఈ జోనింగ్ అంటే ఏ ప్రదేశంలో ఏ పంట వేయాలి, ఎంత వేయాలి, ఎంత పెట్టుబడి, ఎంత ప్రొడక్షన్ తీయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ ప్రొడక్షన్ వచ్చి రేటు పడిపోకుండా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా సీజన్ మంచిగా ఉండి ఒకటే ఏరియాలో బాగా టమాటోలు కానీ లేకపోతే వంకాయలు కానీ పండిస్తే అది రేటు పడిపోకుండా అట్లన్నీ కొనేసి చెత్తలో పడేసి తొక్కించేసి రేట్ మాత్రం మెయింటైన్ చేయడానికి. లేకపోతే ఏంటంటే రైతులు బాధపడతారని ఆ ఇబ్బంది పడకుండా ఉండటానికి మొత్తం ఏంటంటే వాటిని ఒక్కోసారి ఏంటంటే పచ్చిమిరపకాయలు లాంటివి పెద్దవి ఉంటాయి అన్నమాట, బెంగళూరు పచ్చిమిరపకాయలు, అటువంటి వంకాయలు లాంటివి చాలా ఎక్కువ పండేస్తాయి సీజన్ మంచిగా ఉండి. వాటిని మొత్తాన్ని క్రష్ చేసేస్తారు. అప్పుడు ఏంటంటే రైతు ఇబ్బంది పడరు. అక్కడ చూడండి పొలాల మధ్యలో ఇల్లు ఎంత బాగుందో. అది ఫార్మర్స్ హౌస్ అన్నమాట. జపాన్లో రైతులు ఇల్లులు చాలా పెద్దగా ఉంటాయి. చూశారు కదా, అదనమాట. జపాన్లో రైతులు ధనవంతులు. ఎందుకు ధనవంతులు అవుతారంటే వాళ్ళకి చాలా గవర్నమెంటు మంచి రేటుకి అన్నీ కొంటా ఉంటుంది అనమాట. తర్వాత వీళ్ళకి అసోసియేషన్స్ ఉన్నాయన్నమాట. జేఏ అంటారు, జపాన్ అగ్రికల్చర్ అసోసియేషన్ అని. వాళ్ళు ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, ఆ ఫిక్స్డ్ ప్రైస్తో వీళ్ళ దగ్గర నుంచి కొంటారు. కాబట్టి ఎప్పుడు రేట్ మెయింటైన్ చేయటం వలన ఇస్తారు. రైతులకి చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్విప్మెంట్ కూడా ఆల్మోస్ట్ 0 ఇంట్రెస్ట్ కానీ లేకపోతే 0.2% నుంచి 0.5% ఇంట్రెస్ట్లో కానీ ఈ అగ్రికల్చర్ అసోసియేషన్ ఇస్తుందన్నమాట లోను. 5 years. అంటే చిన్న కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవాలన్నా, తర్వాత ఏమైనా ఎక్విప్మెంట్ కొనుక్కోవాలన్నా, కంబైనర్లు కొనుక్కోవాలన్నా, ట్రాక్టర్స్ కొనుక్కోవాలన్నా, విత్తనాలు వేసే కానీ కలుపు తీసే మిషన్స్ కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా కానీ గవర్నమెంట్ రిలేటెడ్ అసోసియేషన్స్, అగ్రికల్చర్ యూనిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు చాలా తక్కువ రేటుకి ఎక్కువ కాలం నెమ్మదిగా పే చేయొచ్చు అనమాట. అలా ఇస్తారు. ఎప్పటికప్పుడు రైతుల్ని రక్షణగా ఉండేటట్టు చూస్తారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రైతులందరికీ చాలా స్ట్రాంగ్ లాబీయింగ్ లాంటిది ఉందన్నమాట. పొలిటికల్గా వీళ్ళు సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్కి ఓట్లు వస్తాయి.
కాబట్టి ఇవి గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా రైతుల్ని రక్షించాలని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది. సో చాలా స్ట్రాంగ్, ఇది చాలా గట్టి అయిన లాబీయింగ్ ఉందన్నమాట రైతులకి జపాన్లో. సో ఇప్పుడు ట్రావెల్ చేస్తూ చేస్తూ జపాన్ విలేజ్ సిరీస్లో మనం ఎక్కడికి వచ్చామంటే సాయి గారు చెప్తారు ఇప్పుడు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు మొక్కజొన్న కండ్లు ఉండే ఏరియా అన్నమాట ఇది. చూడండి ఇక్కడ మొక్కజొన్న కండులు ఒకదానికి 1, 2, 3 ఇగో ఇంకా చిన్నవి ఇంకా చాలా పెద్దగా అవుతాయి అన్నమాట. సో ఈ మొక్కజొన్న కండులు చూసాం కదా, ఇలా పొడుగ్గా ఉన్నాయి, కానీ పెద్ద ఫామ్ అయితే కాదు, చిన్న ఫాము. తర్వాత నెక్స్ట్ మనం ఏం చూస్తున్నాం అంటే ఇది క్యాబేజ్. ఈ వేసి ఒక 1 మంత్ ఎంతో ఉంటుంది, 1 మంత్ 1.5 మంత్. ఇంకా క్యాబేజ్ ఏం రాలేదు. ఆ మధ్యలోంచి క్యాబేజ్ వస్తుంది అనమాట. ఈ ఏరియాలో నగానోకెన్లో చాలా క్యాబేజ్ చాలా ఫేమస్. కరుయుజావా అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. కరుయుజావా దగ్గర ఈ క్యాబేజ్ అనేది ఆ చుట్టుపక్కల ఊళ్ళో క్యాబేజ్ బాగా పండుద్ది. క్యాబేజ్ కొన్నాళ్ళు ఒక 2 మంత్స్ అలా అవ్వాలనుకుంటా, ఆ తర్వాత మంచి క్యాబేజ్ వస్తుంది. ఇక్కడ ముళ్ళు ఇది చెస్నట్ ఫామ్ అన్నమాట. చెస్నట్ ఇలా ఉంటాయి, లోపల చిన్న నట్ లాగా ఇలా ఉంటుంది అనమాట. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అది, ఆ చెస్నట్ ఫామ్. మీకు చెస్నట్ కూడా చూపిస్తాను. సో చెట్ల మీద చూడొచ్చు, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి. గ్రీన్ నుంచి కొంచెం పండాక అట్లా బ్రౌన్ కలర్లో మారుతాయి. ఇది విపరీతంగా గుచ్చుకుంటుంది, ప్రతి దానికి ముళ్ళు ఉంది, పట్టుకోవటమే చాలా కష్టంగా ఉందన్నమాట. దీని లోపల ఆ చెస్నట్ అనేది ఉంటుంది. అది బాయిల్ చేసి తినచ్చు, ఫ్రై చేసి తినచ్చు, అది కాల్చి కూడా తినచ్చు. ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇది చెస్నట్. మొదటిసారి చెస్నట్ గురించి తెలుసుకోవటం. ఇది చూడండి ఎలా ఉందో. సో ఇలా మనకి ముళ్ళులు, ఒక బాల్ మీద ముళ్ళులు పెడితే ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయి. ఒక టెన్నిస్ బాల్కి ముళ్ళు పెట్టినట్టు అవునవును చూస్తుంటే. సో ఇదంతా చెస్నట్. అండ్ అక్కడ మనకి క్యాబేజ్, అక్కడ మొక్కజొన్న. మన లొకేషన్ చూడండి, మొత్తం కొండలు చుట్టూ, చాలా పెద్ద హైవే రోడ్డు, కానీ ఖాళీగా ఉంది రోడ్డు అంతా. జనరల్గా జపాన్లో ఏంటంటే విలేజెస్లో మనుషులు ఎవరు ఉండరు. ఉన్నా కానీ పెద్దవాళ్లే ఉంటారు. దాదాపు 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి 100 ఏళ్ళు ఉన్న వరకు ఉంటారు. జపాన్లో లైఫ్ చాలా ఎక్కువ అన్నమాట. జీవితకాలం చాలా ఎక్కువ బతుకుతారు. దాదాపుగా 100 ఏళ్ళు దాటిన వాళ్ళు 86,000 మంది ఉన్నారు జపాన్లో. సో వన్ ఆఫ్ ద హాంకాంగ్ తర్వాత జపాన్ వన్ ఆఫ్ ద చాలా పెద్ద ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉన్న దేశం అనమాట. అంటే లైఫ్ స్పాన్ అనేది అంటారు కదా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉన్న దేశం అనమాట. ఇది బెంగళూరు మిర్చి. ఎవరు లేరు ఈ పొలంలో చూసుకోవడానికి, మనకైతే ఎవరు కనిపించలేదు ఇప్పుడు. తర్వాత ఇది గ్రేప్స్. అంటే ఇది ఆల్రెడీ కోసేసి మిగిలిపోయినవి అనమాట. ఇదంతా గ్రేప్స్. సో ఇదండి మనకి అన్ని కూరగాయలు, పండ్లు అన్నీ పక్కనే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏముందో. లొకేషన్ అయితే చాలా బాగుంది, సినిమా షూటింగ్లు చేసే లొకేషన్ లాగా ఉంది మొత్తం. ఇవన్నీ టమాటాస్, చూసారా ఎలా ఉన్నాయి టమాటాలు, ఎంత పెద్దగా ఉన్నాయి. జపాన్లో టమాటాలు చాలా రేట్ ఎక్కువ. ఈ ఒక్క టమాటా ఉంది కదా, ఈ ఒక్క టమాటా 100 ఏళ్ళ నుంచి 150 ఏళ్ళు అమ్ముతారు. 100 ఏళ్ళు అంటే 70 రూపాయలు. దాదాపు ఈ ఒక్క టమాటా 100 రూపాయలు దాదాపుగా ఖరీదు ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు ఓపెన్గా చేశారు. కాకపోతే మామూలుగా ఫామ్స్లో ఏంటంటే ప్లాస్టిక్ షెడ్లా వేసి ఆ షెడ్లో తయారు చేస్తారు. ఈ కింద మొక్కలు ఉన్నాయి చూసారా, అవి ముల్లంగి అనమాట. అయితే జపాన్లో ముల్లంగి చాలా పెద్దగా ఉంటుంది. దాదాపుగా
ఒక 30 సెంటీమీటర్లు మన స్కేల్ ఉంటుంది చూసారా, ఇంత ఉంటాయి ముల్లంగిలు అనమాట, వైట్గా ఇంతలా ఉంటాయి. సో జపనీస్ ముల్లంగి చాలా ఎక్కువ వాడతారు, పికిల్స్ కూడా చేస్తారు, రకరకాల వాటికి వాడతారు అనమాట. ఇది ముల్లంగి. తర్వాత ఇది ఆనియన్ అనమాట, దీని కింద ఆనియన్ ఉంది. సో ఇదంతా ఆనియన్, పక్కన ఆనియన్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ చూడండి రైతులు కార్లు వచ్చారు, ఇక్కడ వాళ్ళ కార్ లాగున్నాయి. అదే చూస్తున్నాం, రైతులతో మాట్లాడగలుగుతామేమో కుదిరితే అని. ఇక్కడ రైతులు ఉన్నారండి మనకి, చూద్దాం ఏం చేస్తున్నారు. ఇది పీచ్ కాదు, ఆరెంజ్ కూడా కాదు. సో వీళ్ళు సుబరాషి దేశనే. 今年はひどいです。そうですか。これ一個一個見てサイズ自分で決めてそこに分けるんですか？分けたりもしますね。頼まれたりとかするのがあるので。これ今ちょうどシーズンですか？そう、もうギリギリもう少しで終わりになりますけど。これナス、いやこれなんていうの、梨は英語でピーチですよね。なんていうんですかね。じゃあ桃だね。桃。でこれは梨のなんていうか知らない。సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న వ్యాన్ లాని తీసుకొచ్చారు. వ్యాన్ లాని చిన్నది ట్రాలీ లాగా ఉంది. ఇది ట్రాలీ ఇది చూడండి మిషను. ఇది ఈ చెట్టుకి మధ్యలో మూవ్ చేయొచ్చు అనమాట ఇది. సో దీని మీద ఏంటంటే కన్వేయర్ బెల్ట్ ఉంది. కన్వేయర్ బెల్ట్ ఉండటం వల్ల ఏంటంటే నేల పాడవుతుంది, నెమ్మదిగా ముందు నడపచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూసి చెట్టు కాయల్ని చూసి ఏ సైజు ఏంటి అనేది చూసి ఆ సైజుని బట్టి సెపరేట్ చేస్తున్నారు. చూసారా, ఇదొక సైజు, ఇదొక సైజు, ఇదొక సైజు. కొంచెం డ్యామేజ్ అయింది లేకపోతే పురుగు ఏదైనా కుట్టినవి అవి సెపరేట్ చేసేస్తున్నారు, ఇక్కడే క్లియర్ చేసేస్తున్నారు. సో ఇలాగా రండి ఎలా కట్ చేస్తున్నారు చూద్దాం. సో అదండి, మనకిప్పుడు చాలా వెరైటీస్ చూసాం ఒకే చోట, ఇంకా చాలా చూడబోతున్నాం ముందుకు. ఇప్పుడు మధ్యాహ్నం మనకి 3 అవుతుంది కాబట్టి ఎండ ఎక్కువ ఉంది మనకి, అయినా కూడా ఎండలో కూడా రైతులు పనిచేస్తున్నారు అక్కడ. ఇదంతా అగ్రికల్చర్ ఏరియా అనమాట. టోక్యో దాటి మనం దాదాపుగా 100 కిలోమీటర్ 150 కిలోమీటర్స్ బయటకు వస్తే ఇంకంతా విలేజెస్సే. ఎక్కడ చూసినా పొలాలు ఉంటాయి. రైస్ కానీ రకరకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ తయారు చేసే ఫార్మ్స్ ఎక్కువ. ఇక్కడ రైతులు ఏంటంటే చాలా బిజీగా ఉంటారు. కారణం ఏంటంటే ఒక రైతు ఫ్యామిలీ మొత్తం కష్టమంతా వాళ్ళే పడాల్సి వస్తుంది. వేరే వాళ్ళని పార్ట్ టైంగా తీసుకుని చేయటం అదంతా చేయటం కుదరదు అనమాట. ఓన్లీ మదరు ఫాదరు లేకపోతే వాళ్ళ అబ్బాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద చాలాసార్లు ఏమవుతుందంటే ఆ అబ్బాయి ఏమో సిటీస్లోకి వెళ్ళి టోక్యో కానీ ఒసాకా కానీ నగోయాలోకి అటువంటి చోట్లకి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు అనమాట. అందుకని ఓన్లీ పేరెంట్స్ మాత్రమే అగ్రికల్చర్లో ఉంటారు. చాలామంది చేయలేకపోతున్నారు ముసలి వాళ్ళు అయిపోయి. సో ఇప్పుడు మనం మిహారాషి ఫార్మ్స్లోకి వచ్చామండి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం అక్కడ చిన్న రెస్టారెంట్ లాగా ఉంది, కానీ చుట్టూ చూస్తాం ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ. మీరు ఎదురుగుండా చూస్తే కనుక సో ఇక్కడ చూడండి, పొలంలో ఆస్ట్రిచ్లు ఉన్నాయి మనకి ఇక్కడ 3, వెనకాల ఒకటి ఉంది, 4 ఉన్నాయి ఆస్ట్రిచ్లు. ఇవి పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం. చూడండి, ఇందాక నుంచి 3 స్టాచ్యూస్ లాగా నుంచున్నాయి. అక్కడ లోపల ఇంకోటి ఉంది, అక్కడ కనిపిస్తుంది మనకి డోర్లో నుంచి. ఆ వెనకాల ఒకటి. అంటే వీటికి ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ 3. వీటికి క్యాబేజీ, తర్వాత క్యారెట్, స్పీనచ్ అంటారు. ఇది ఒక్కోటి 100 yen అమ్ముతారు. మనం అది కొనుక్కొని దాంట్లో ఫీడ్ చేయమని అర్థం. అదిగోండి,
ఇక ముందుకెళ్ళి చూద్దాం ఏముందో మనకి. ఓ ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి మనకి, కుందేళ్ళు, మేక సౌండ్ కూడా వినిపిస్తుంది మనకి. మొదటిసారి నాకు జపాన్లో మేక సౌండ్ విన్నాను. ఈ గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూడండి కుందేళ్ళు చాలా క్యూట్గా ఉన్నాయి. కుందేళ్ళు దగ్గర నుంచి చూద్దాం, పారిపోతున్నాయి వెళ్ళంగానే. బ్రౌన్ వైట్, ఇదిగోండి వీటి పని బాగుంది. ఇదిగోండి తవ్వుతుంది, పారిపోవడానికి అనుకుంటా భయపడి. మేక 100 ఎన్లు అంటే 70 రూపాయలు పెట్టి ఇది ఒకటి తీసుకుని వెళ్ళి ఆ 70 రూపాయలు ఇందులో వేయండి, 100 ఎన్ ఇందులో వేయండి, ఇది కొనుక్కుని వెళ్ళి వాటికి పెట్టండి అని చెప్పారు. మనుషులు ఎవరు లేరు ఇక్కడే, డబ్బులు కూడా అలా పెట్టేసి ఉంచుతారు అనమాట. సో జస్ట్ నమ్మకం మీదే, అంతా నమ్మకం మీద అనమాట. సో ఎందుకంటే ప్రతిసారి 100 ఎన్ల కోసం 200 ఎన్ల కోసం మనుషులు వచ్చి దానికోసం నిలబడి అమ్మితే అది కష్టం అనమాట, వాళ్ళకి తినటం కష్టం అయిపోతుంది. అందుకని అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. కుందేళ్ళు ఇక్కడ మేక ఒక్కటే ఉంది. ఇక్కడ లోపల చూస్తే గుర్రాలు ఉన్నాయి మనకి. చిన్న మినీ జూ పార్క్ లాగా ఉంది ఇదంతా. ఇది పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం చేశారు. అది గుర్రం చాలా పొడుగ్గా ఉంది ఇది. కింద ఊక పోసారు. తర్వాత ఒక పక్కన బ్లాక్ గుర్రం కూడా ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఓ చాలా సాలిడ్గా ఉంది, చాలా పెద్దగా ఉంది గుర్రం. 2003లో 5th month 10th రోజు పుట్టింది అని చెప్పారనమాట. ఇసకాయ మిగి జన హిదారి గావని అర్థం చేస్తారు. 縦道より左側で わかりました。ありがとうございます。駐車場もある。ありますよ。で、この建物とこっち前行くと、フルーツのいくら食べてもいいというかって書いてあるんですけど、食べ放題。それですか？いや、わかんない。わかんない。わかりました。ありがとうございます。だからな、そんな元気そうな人は、マジこれしてるのウォーキング。ウォーキング。お、ワイフの後ろ。そうですよ。わかる。カップル。カップル。気をつけてください。